64వ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. నీ నామమును బట్టి మొర్రపెట్టుడు ఒకడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకునేటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు వేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించున్నావు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన జీవితాలు ఎలాగున్నాయంటున్నాడంటే ఇక్కడ చూడండి. మేమందరము అపవిత్రులు అయితే మా నీతి క్రియలన్నీ మరి ఎలాగున్నాయంట, మురుకు గుడ్డలోనే దేవుడికి కనపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం మనం మందిరానికి వెళ్ళాము కదా, అన్నీ చేసేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యాలు వింటున్నాం కదా అని మనం అనుకుంటున్నాం కదండి. అయితే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం మనం అందరము, మురుకు గుడ్డల వల్లే కనబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. అయితే మనం చేసిన చెడ్డ పని ఏంటి అంటే ఆ ఫలితం మనం పోగొట్టుకోవడానికి అనేకమైన వాటికి మనం వెళ్తూ ఉంటాం. మనకు తప్పు చేస్తే ఆ తప్పు కప్పుకోవడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తాం. లేదా దేవుడికి అవి మొక్కుకుని మొక్కుకుని ఆ చందాలు వేసుకుని కోరికలు వేసుకుని అన్నీ చేస్తూ ఉంటాం. కానీ అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడండి, అయితే మన నీతి క్రియలను దేవుని దృష్టిలో మురికి గుడ్డలలో ఉంటానంటారు. మన క్రియల చేత కాక కానీ కృప చేతనే రక్షింపబడాలని దేవుడి దినాన్ని మనం చెప్తా ఉన్నాడు. ఎలా రక్షించబడాలండి మన ఎలాగండి, కృప చేతనే మనం రక్షించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అనేక మంది తమ పాప భారములను దుఃఖములను ద్వారా అనేకమైన మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మనం అనేకమైన పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుదురు విన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడక వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయిన దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్త పెట్టుకోండి. మనం దేవుడు చెప్తున్నాడు, మనము క్రియల చేత కాదు కానీ దేవుని కృప చేత ద్వారానే మనం రక్షించబడాలని దేవుడి దినాన్ని మాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. నీవు క్షారంతో కొడుకుకొనును, విస్తారమును సబ్బు రాసుకొనును, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే నీవు క్షారముతో కొడుకుకొనును, విస్తారమును సబ్బు రాసుకొని నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నాయంట. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటే ఉన్నాడు, దేవుడు ఇక్కడ మనం సెలవిస్తూ ఉన్నాడు. మన నిర్దోషము నిష్కల్పమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా తప్ప మన పాపాలు మనం దేంట్లో కూడా పోగొట్టలేము. దేంట్లో కూడా మనము
పోగొట్టుకోలేమండి. అందుకని దేవుడు ఇదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తప్ప మన పాపములు మలినము కడుగుకొనుటకు మరో మార్గం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు రక్తము మనలందరూ పవిత్రులుగా చేస్తూ ఉన్నది. మనం ఎన్ని సబ్బులు ఎంత చేసినా, ఎంత క్షారంతో ఎటువంటిది కొనుక్కున్నా కూడా, మన విస్తారమైన సబ్బు రాసులు కొనుక్కున్నా మన దోషము మనక వలె కనబడుతున్నాయి. మన గుడ్డలు మురికి గుడ్డల వలె మరి కనబడుతున్నాయి. దేవుడి ఇద్దరు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేని పెట్టారా చూడండి. సామెతల గ్రంథము 30 చూడండి. 30:13 కన్నులు పైకెత్తి వచ్చి వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను బ్రీగినట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళను గల వారి తరము చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? కన్నులు పైకెత్తి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ కన్నులు పైకెత్తి వచ్చిన వారి తరము అంటే ఏంటి? దానికి అటువంటి మనం ఇంకా దేవుళ్ళు ఎంతో గర్వ అహంకారాలతోటి మనం దేవుని దగ్గర కూడా మన కన్నులు పైకెత్తుతూ ఉన్నాం. కానీ మన సృష్టికర్త దగ్గర మన కన్నులు కిందకి తిప్పుకోవటం, మనం తగ్గింపు జీవితం మనకి కనబట్టలేదు. ప్రియాదే పెట్టారా? అందుకని దేవుడు కన్నులు పైకెత్తి వచ్చిన వారి తరము కూడా ఇప్పుడు ఇదంతా అదే తరం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ చెప్తా ఉన్నది. ఎందుకంటే ఈ తరం అంటే అహంకారముతో నిండి దేవుణ్ణి తిరస్కరించి వారుగా దేవునిపై తిరగబడేవారుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఆదిలో స్త్రీ పురుషులను చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమని చెప్పాడు. ఆది కాండంలో ఏం చెప్పాడండి? ఆది కాండంలో మనకు చక్కగా మరి కనబడుతూ ఉన్నాయి. 1 అధ్యాయం ఆది కాండము 22-28 చెప్తున్నాడు చూడండి. దేవుడికి ఏం చెప్పాడు? దేవుడు ఆదుల స్త్రీలు పురుషులను చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోపరుచుకునేటని దేవుడు చెప్పాడు ఇక్కడ. అయితే మనం అట్టి విధంగా మనం చేయలేకపోతున్నాం. అయితే మానవుడు ఆకాశం అడ్డుకుంటాడు, శిఖరాలు గల గోపురాల్లోనే విసించాలని, ఆకాశం మీద బిల్డింగులు కట్టుకోవాలని మన గర్వ అహంకారాలతోటే మరి నిండి ఉన్న ప్రజలు ఇక్కడ నాకు కనబడుతున్నారని దేవుడు ఇదే నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. అదేం పెట్టలేరా? ఎందుకంటే మన పేరు ఇక్కడ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అలాంటి వారి జీవితం అంటే ఏంటి? తారుమారుగా కనబడతా ఉన్నది మన దేవునికి. ఎటువంటి అండి? గర్వ అహంకారాలు కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము ఇది. ప్రియదేని పిల్లలు చాలా జాగ్రత్త. అందుకని ఆకారం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కట్టయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుని స్తోత్రం. చాలండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనం ఆయనకు